పద అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. మగపిల్లలు అలా తుప్పల్లోకి పొదల్లోకి పిలిస్తే వెళ్ళకూడదని చెప్పిందండి మా అమ్మ. ఆహా, మా అమ్మ ఏమైనా తీసుకెళ్ళమని చెప్పిందా? అక్కడేం జరగదు, యాదవ బిల్డప్లు తప్ప. రా కొమ్లి, నిజం చెప్పాలంటే నేను చాలామంది అమ్మాయిలతో తిరిగాను, కానీ నాకు నువ్వు నచ్చినంత ఏ అమ్మాయి నచ్చలేదు. తిరిగేశారా? చాలా మందితో తిరిగేశారా? బూతులు మాట్లాడక కోమలి. చిన్నప్పటి నుంచి స్కూల్కి కాలేజ్కి వెళ్ళేటప్పుడు చాలా మందితో కలిసి తిరిగి ఉండి ఉంటాం కదా. నువ్వు కూడా తిరిగే ఉండి ఉంటావు కదా. నేను మాట్లాడేది దాని గురించి. నీ అనుమానం తాగలయ్యా. కొమ్లి, నువ్వు నాకు తెగ నచ్చేసావు. హైటు వీటు కూడా మ్యాచ్ అయిపోయినాయి. ఇద్దరం మ్యూజిక్, పైగా యూరోప్లో ఉన్నాం. ఈ జన్మకి ఇలా కానిచ్చేద్దాం. నాకు లవ్ మీద నమ్మకం లేదండి. నాకు లేదు, కానీ నీ క్యారెక్టర్ చూసి ఇష్టపడ్డాను, నీ అందాన్ని కాదు. అంటే నేను అందంగా లేనా అండి? కెవ్వు కేక అనలేం కానీ క్యూట్గా ఉంటావు. నా అందం కంటే నా క్యారెక్టర్ గొప్పదా అండి? అంతే కదా మరి. ఏంటండి ఆ క్యారెక్టర్? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవ్వరూ నేను చూడలేదని నీకు తెలిసినప్పుడు, నువ్వేంటో అది నీ క్యారెక్టర్. అది నాకు తెలిసింది, అందుకే నీతో లవ్లో ఉన్నాను. మరి మీ క్యారెక్టర్ నాకెలా తెలుస్తుందండి? మీరేం చేస్తారు ఒంటరిగా ఉన్నప్పుడు? చెప్పేస్తారు మరి. గెస్ కొట్టు. ఏమో, గుడ్డలిప్పి తిరుగుతానేమో, బ్లూ ఫిల్మ్లు చూస్తానేమో, ఎవరు తెలుసు. అలాంటి టైంలోనే మనలోంచి ఒక అపరిచితుడు బయటకు వస్తాడు. వాడేంటో నీకు తెలిస్తే నేనేంటో నీకు అర్థమైనట్టే. ఎంతసేపు తుప్పల్లో ఉన్నాం, ఏమైనా జరిగిందా? మరి నేను మొత్తుకునేది అదే కదా. ఏం జరగదు ఇక్కడ, జనాలు ఏడుపు తప్ప. అందుకే కుర్రోళ్ళు ఎప్పుడైనా తుప్పల్లోకి పిలిస్తే వెళ్ళండి అమ్మా ప్లీజ్. మా ప్రాబ్లమ్స్ మీకు అర్థం కావు. అసలే ప్లేస్ ఇలా చచ్చిపోతున్నాం, ప్లీజ్.